అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 1982 మొట్టమొదటి జెండా కట్టింది ఈ గ్రామ హరిజనవాడలో. నా రాజకీయ ప్రవేశం కూడా ఈ గ్రామం నుంచే చేశాను. ఈ గ్రామస్తులందరూ పేరు పేరున నాకు అందరూ తెలుసు. మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు చేసే అవకాశం పూజ్యులు ఎన్టీ రామారావు గారు, ఆ భగవంతుడు, మీరు నాకు కల్పించారు. చేర్పులు అయినా సరే సత్తుపల్లి ప్రజల యొక్క ఆశీర్వాదం నన్ను ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉండే అవకాశం ఇచ్చినటువంటి సత్తుపల్లి ప్రజలకు, నేను ఎక్కడున్నా, ఖమ్మంలో ఉన్నానా, పాలేరులో ఉన్నానా అనేది కాకుండా ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా మీరు నన్ను ఆశీర్వదించిన తీరుకి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. తప్పకుండా కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు అడిగిన డిఎంఎఫ్టీ కానీ మిగతా కార్యక్రమాలన్నీ నాకు నా నియోజకవర్గం ఉన్నదానికంటే సత్తుపల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ రోజు రాఘమయ్య గారి ఎన్నికల్లో కూడా మాట్లాడాను. అందుకని ఇప్పుడు ఆమెగారు ఎంసూర్ ఎగ్జిట్ కావాలి, గవర్నమెంట్లలో కాలేదు అని అంటే పట్టుబట్టి కల్లూరికి, వెంసూరికి జాతీయ రహదారి ఎగ్జిట్లు తీసుకొచ్చాను. అదేవిధంగా ఆగిపోయిన మళ్ళీ సీతారామాన్ని కదిలిచ్చి ఈ సంవత్సరమే గోదావరి జలాలు మీ తమ్మిలేరు ద్వారా బేతిపల్లి చెరువుకి పంపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ రకంగా పామాయిల్ ఫ్యాక్టరీ కూడా ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరమే ఉగాది కల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంకొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా శక్తికి మించి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి అవకాశం మేరకి ఈ నియోజకవర్గంలో జాతీయ రహదారులతో పాటు నీటిపారుదలతో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఒకటి వచ్చింది. త్వరలోనే మంత్రి గారికి కూడా మనం మాట్లాడాను. మన హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీని కూడా సత్తుపల్లిలోనే పెట్టాలి. అది ఖమ్మం మెడికల్ కాలేజీ ఉంది, అక్కడ పెట్టాలి. కానీ రాఘమయ్య గారి గురించి నేను ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. అయినా సరే సత్తుపల్లిలో ఒక నర్సింగ్ కాలేజీ ఉంటే మన పిల్లలందరికీ బాగుంటుంది. నర్సింగ్ కూడా బాగా డిమాండ్ ఉంది కాబట్టి మన పిల్లలందరికీ అవకాశాలు వస్తాయని చెప్పి ఇక్కడే ఏర్పాటు చేయటం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో భగవంతుడు దయదలిస్తే సత్తుపల్లి నుంచి కొవ్వూరు రైల్వే లైన్కి కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నా. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తప్పకుండా ఇటు కొండపల్లికి, పెనుపల్లి నుంచి, సత్తుపల్లి నుంచి కొవ్వూరికి రైల్వే లైన్లు వస్తే ఆ రోజుల్లో రైల్వేకి కూడా మనకు సత్తుపల్లికి మంచి అవకాశాలు వస్తాయని, ఇప్పుడు కేవలం బొగ్గు తోలడానికి ఆ రోజున ఏర్పాటు చేసాం సింగరేణి పైసలతోటి. కానీ భవిష్యత్తులో సత్తుపల్లి ఒక జంక్షన్గా కావాలి అని అంటే అటు విజయవాడకి, అమరావతికి పోవటానికి కానీ, రాజమహేంద్రవరానికి కానీ సత్తుపల్లిని రైల్వే పరంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది నా ఆకాంక్ష అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక విమానాశ్రయాన్ని కూడా కొత్తగూడెం, అదేవిధంగా పాల్వంచ ప్రాంతంలో మొన్ననే మంత్రి గారిని కూడా అడిగాను. ఈ నెలలో టీమును పంపిస్తానని చెప్పారు. భద్రాద్రి దివ్యక్షేత్రం ఇప్పుడు ఈరోజు వైకుంఠ ఏకాదశి, అక్కడి నుంచే రాముడు దర్శనం చేసుకొని కాకర్లపల్లి మీ దర్శనానికి వచ్చాం. కాబట్టి ఆ రాముడు దయ ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించినంతకాలం మీ పొలాలకు నీరు. దయచేసి అందరూ కూడా పామాయిల్ వేయండి. పొలాలు పండుతున్నాయి, వస్తున్నాయి, మీకు బోనస్ కూడా 500 వస్తుంది. కాబట్టి మళ్ళీ సన్నాలే వేసారా? వేస్తారు నాకు తెలిసి. అయినా సరే మీరు మీ ముఖం ఆ చిరునవ్వు ఉంటే చాలు, రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 21,000 కోట్లు మీ రుణమాఫీ, మళ్ళీ రైతు బంధు కింద వాళ్ళు ఎగ్గొట్టిపోతే అదొక 7,600 కోట్లు, మళ్ళీ బీమా కింద 3,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మళ్ళీ భరోసా కోసం మళ్ళీ 10,000 కోట్లు రేపు 26వ తారీఖు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం రోజున మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అంటే ఈ ఒక్క సంవత్సరం, మొదటి సంవత్సరంలోనే సుమారు 40,000 కోట్లు మీ ఖాతాలోకి వచ్చినాయి. ఇంకా కాలం కలిసి వస్తే మార్చి లోపల ఇంకొక 10,000 కోట్లు
రైతాంగ పథకాల కోసం ఖర్చు పెడతామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.